భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు వైసీపీ నాయకులను హెచ్చరించారు. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, 151 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిందంటే ఈ పార్టీకే అర్థమయ్యి ఉండాలని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూటమిలోకి చేరుకుంటున్నారని, ఇక జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోవలసిందేనని పేర్కొన్నారు. దేవుడికి పెట్టిన ధూపదీప నైవేద్యాలలో కూడా కల్తీ చేసిన వైసీపీ నాయకులు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా, ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడు నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష దాదాపు 11 రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తెచ్చుకుంటారని చెప్పని ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సపోర్టర్స్ కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ ఆ దీక్షకు మద్దతుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచర్ చేసినా దేవుడు చేసినవి కాదు, కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరిశీలించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ రాజకీయం మాట్లాడుతూ ఉన్నాం. ఇది అది కాదు, అది కాదు, మేం కాదు, గతంలో జరిగింది అంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాయంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి కూడా మోరల్గా అర్హుడు కాదు అనిపించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రజలు మనం అలాంటి తీర్పిచ్చారు. 11 సీట్లు 151 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ 11 కూడా మిగిలిపోవు, చివరికి 0 సీట్లు మీద పరిస్థితి వస్తుంది. ఓ పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీలో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలు, మన సెంటిమెంట్, దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు. ఇది ఎంతో బాధాతప్త హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక సమావేశంలో దీన్ని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప దీని రాజకీయం కోసం కాదు. ఇప్పుడు కూడా ఇది అందరూ పార్టీలకు అతీతంగా అందరం కూడా మన దేవుడి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా, భక్తిని పెంచుకునే విధంగా, మన సెంటిమెంట్ దెబ్బతినకుండా దీన్ని ఎలా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచించి అలా చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, ఏదో రోడ్డు వర్కో లేకపోతే బిల్డింగ్ వర్క్లో సిమెంట్ ఒక పాలు తక్కువైంది, లేకపోతే గ్రావెల్ ఒక పాలు ఎక్కువైంది, లేకపోతే కంకర తక్కువైంది అంటే అర్థం ఉంది, కొంచెం అర్థం చేసుకోగలం, సొసైటీ అట్లా అయింది. కానీ దేవుడు పెట్టే నైవేద్యం, ఆయన గర్భగుళ్ళకి ఇచ్చే దీపాలు, వాటిల్లో కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది క్షమించరన్నారు. అందుకే ఈ సంప్రోక్షణ కార్యక్రమం, దీంట్లో రమేష్ బాబు గారు అలాగే గణబాబు గారు అందరూ కూడా పాల్గొని ఆ సంప్రోక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమంలో పాల్గొనడం జరిగింది. ఆ దేవదేవుడు అందరినీ క్షమించి మరి అందరికీ కూడా మంచి కలిగించాలని కోరుకుంటున్నాను.